బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి ఈ సినిమా సీక్వెల్ అఖండ 2 తాండవం సిద్ధమవుతుంది. ఈ భారీ యాక్షన్ సినిమాను సెప్టెంబర్ 25 దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే అఖండ 2 షూటింగ్ ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళ గోదావరి ప్రాంతంలో జరిగి సినిమాలో బాలయ్యతో పాటు ఆదిపినిశెట్టి విలన్గా, సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతాన్ని, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమిరాజు ఎడిటింగ్తో సినిమా టెక్నికల్గా బలంగా ఉంటుందని టాక్. బాలయ్య అఘోరా రోల్ మళ్ళీ హైలైట్ కానుంది. అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదల చేయాలని చూస్తున్నారు. సినిమా బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ కాంబోకు మరొక బ్లాక్ బస్టర్గా నిలవనుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అఖండ 2 క్లైమాక్స్ ఎపిసోడ్ గ్రీస్లో షూట్ చేయనున్నారు. ఈ నెల రోజుల షెడ్యూల్లో బాలయ్య శివతాండవంలా కనిపించనున్నాడని తెలుస్తుంది. గ్రీస్లోని అందమైన లొకేషన్స్లో ఈ హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్స్లో సినిమాకు గ్రాండ్ విజువల్ అప్పీల్ తీసుకొస్తాయని టీం భావిస్తుంది. ఈ క్లైమాక్స్ సినిమాలోనే హైలైట్ అవుతుందని, బాలయ్య ఎనర్జీ థియేటర్లో జోష్ నింపుతుందని అంటున్నారు. గతంలో అఖండ సినిమా క్లైమాక్స్ను తమిళనాడులోని ఓ టెంపుల్లో షూట్ చేశారు. అది ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పించింది. ఈసారి గ్రీస్లో జరిగే షూట్ మరింత గ్రాండ్గా ఉంటుందని టాక్. బోయపాటి శ్రీను మాస్ ఎలిమెంట్స్తో బాలయ్యను సరికొత్త లెవెల్లో చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. గతంలో సింహం, లెజెండ్ సినిమాలతో ఈ కాంబినేషన్ అభిమానులను అలరించింది. అఖండ 2 కూడా అదే రేంజ్లో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ టాకీ సీన్స్ షూట్ చేసి బాలయ్యతో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా బాలీవుడ్ స్టార్ కాస్ట్ ఈ మూవీలో ఉంటే హిందీ ప్రేక్షకులు అఖండ 2కి క్యూ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.